పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. రాణి లీలావతి గారు ఒక గంట పాటు పుస్తక సమీక్ష, ఒకే పుస్తకం మీద సమీక్ష చేయబోతున్నారు. అది మరీ ప్రత్యేకం ఈ రోజు. ఇది అమ్మ డైరీలో కొన్ని పేజీలు. దాదాపు అందరూ వినే ఉంటారు. ఈ మధ్య కాలంలో చాలా ఈ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినటువంటి బుక్ ఇది. ఈ మధ్య కాలంలో ఈ పుస్తకానికి 1,00,000 పైనే కాపీలు సేల్ అయినాయి. ఇంత సెన్సేషన్ సృష్టించినటువంటి పుస్తకం ఇది ఈ మధ్య కాలంలో. అంటే ఇప్పుడు ఏదైనా వస్తుంటే సోషల్ మీడియాలో ఏదైనా వస్తుంటే అది చాలా వైరల్ అయిపోయి ఇంకా అందరికి అదే ఫేవర్ లాగా తయారవుతున్న పరిస్థితి. అలాగే అయిందా, ఈ ఫేవర్ లో మనం కూడా కొట్టుకుపోతున్నామా అని ఒక క్షణం అనిపించినప్పటికీ, ఇది సాహిత్య సంబంధి కాబట్టి నవల, ఈ పుస్తకం ఒక నవల కాబట్టి, సాహిత్యానికి సంబంధించింది కాబట్టి మనకి మంచి రోజులు వస్తున్నాయేమో అని ఒక పాజిటివ్ సైన్ కూడా కనిపిస్తుంది. ఇది ఈ పుస్తకంలోని విశేషాలన్నీ లీలావతి గారు మనకు చెప్తారు. మనం ఈ తర్వాత మళ్ళీ ఈ పుస్తకం గురించి ఆవిడ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడుకోవచ్చు. అంటే ఈ ఫేవర్ లో కొట్టుకుపోతున్నావా అన్నాను అంటే ఇది ఏదో అడ్వర్టైజ్మెంట్ లో ఉంది, మరక మంచిదే అన్నట్టు కొట్టుకుపోయినా కానీ ఇది మన మంచికే అన్నట్టు అనిపించింది నాకు. లీలావతి గారు ఈ పుస్తకాన్ని పరిచయం చేసి సమీక్ష చేయవలసిందిగా మీకు ఆహ్వానం. ధన్యవాదాలు వాణిశ్రీ గారు. గురువు గారి పాదపద్మాలకు నమస్కారాలు తెలియజేస్తూ బృంద సభ్యులందరికీ కూడా మేలు సంధి తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా ముందుగానే అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను విశ్లేషించే ఈ నవల మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. అమ్మ డైరీలో కొన్ని పేజీలు. ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇది 1,00,000కు పైగా అమ్ముడైన తెలుగు నవల. ఇంత ముందుకు వాణిశ్రీ గారు చెప్పినట్టు కనిపిస్తుందండి. అమ్మ డైరీలో కొన్ని పేజీలు. ఇది రచయిత. సో ఈ బుక్ను నేను ఎందుకు ఎంచుకున్నాను, ఇందాక వాణిశ్రీ గారు చెప్పినట్లు ఇది ఒక ఫీవర్ లో అందరూ కొట్టుకుపోతున్నామా అని నేను కూడా ఆలోచించినప్పుడు, ఈ పుస్తకాన్ని నా చేతికి వచ్చేసరికి ఇది 16th ఎడిషన్, 16వ ప్రచురణ. ఇంత వేగంగా అంటే అమెజాన్ లో పెట్టిన 2 రోజులకే పుస్తకం అయిపోయి మళ్ళీ మళ్ళీ ఫోన్ కాల్స్ రావడము, ఏముంది ఇందులో అని నాకు కూడా చదవాలనిపించింది. అది ఎలా జరిగిందంటే, జయసుశీల మేడం గారితో ఒకరోజు ఎందుకో ఫోన్ చేసినప్పుడు, మేడం గారు నేను నీతో మళ్ళీ మాట్లాడతాను, నేను ఒక నవల చదువుతున్నాను, దయచేసి ఏమనుకోవద్దు అన్నారనమాట. అని తర్వాత ఆమె నాకు దీని గురించి చెప్పడం జరిగింది. నేను అప్పటికి విని ఉన్నప్పటికీ నేను ఇది తీసుకోలేదు. తర్వాత ఆమె చెప్పిన తర్వాత నేను బుక్ తీసుకొని డిసెంబర్లో తీసుకున్నాను. నేను చదివిన తర్వాత వెంటనే రవిసార్ గారికి ఫోన్ చేసి, సార్ నేను ఈ పుస్తకాన్ని నేను సమీక్ష చేయదలుచుకున్నాను అని చెప్పినారని చెప్తే, సార్ చాలా సంతోషపడి, సరే మేడం నేను మీ పేరు రాసి పెట్టుకుంటాను, అవకాశం వచ్చినప్పుడు మీకు చెప్తాను అన్నారు. నాకు ఈరోజు అవకాశం దొరికింది. అసలు ఈ పుస్తకంలో ఏముంది, ఎందుకు ఇంతగా క్రేజ్ మొదలైంది అని అంటే, ఈ మధ్య కాలంలో మనం ఉచితంగా పుస్తకాలు ఇస్తుంటే కూడా చదవలేని, ఖాళీ లేని, సాహిత్యం మీద ప్రేమ లేని లేదా ఇష్టం లేని వాళ్ళు ఉంటున్న ఈ కాలంలో ఒక తెలుగు పుస్తకాన్ని ఇంతగా ఇష్టపడి చదువుతూ, చాలా రివ్యూస్, మనం ఈ పుస్తకం గురించి యూట్యూబ్ లో కొడితే ఒకటే రివ్యూస్ కూడా
చాలా బాగా ఉంటాయి. ఇది ఎక్కువగా యువతను ఆకర్షించింది. ఎందుకంటే ఈ పుస్తకం రాసిన అబ్బాయి కూడా యువకుడే. ఇంకా చెప్పాలంటే ఈ పుస్తకము ఇప్పటి వరకు ఇది మామూలు పుస్తకం అయితే నాకు కాదు అనిపించింది. ఈ పుస్తక పఠనం మర్చిపోయిన ఈ తరుణంలో 1,00,000కు పైగా కాపీలు అమ్ముడుపోయి ఆశ్చర్యంలో తెలుగు సాహితీ లోకాన్ని ముంచేసిన ఈ పుస్తకము మొదటి ప్రచురణ 2023లో జరిగింది. ఇప్పటికి ఇంకా ఈ ప్రచురణ జరుగుతా ఉంది. 16వ ఎడిషన్ ఇప్పుడు 24లో గూడా పొంది, పుస్తక ప్రియులను ముఖ్యంగా యువతను చాలా బాగా ఆకట్టుకొని, కథను, నవలను చదవడానికి ప్రోత్సహించి ప్రేరేపించిన ఈ నవల ఇది చాలా మంది చదవండని గూడా రివ్యూస్ మనము చూసినాము. ఇప్పటికీ కూడా అమెజాన్ బెస్ట్ సెల్లర్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఇప్పటికీ కొనసాగుతుండడం ఇంకా ఆశ్చర్యం. ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పుస్తక రచయితకు చెప్పాలంటే ఇది మొదటి ప్రయత్నం. ఇంత ముందుకు కథ గాని, కవితలు గాని రాసిన దాఖలాలు లేవు అని ఆయనే చెప్పుకున్నారు. కాకపోతే ఈయన కంటెంట్ క్రియేటర్. రీల్స్ అవి చేస్తూ ఉంటారు. ఇంకా ఈ పుస్తక రచయిత పేరు రవి. మంత్రి ప్రగడ రవి. ఈయన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి గృహిణి. ఈయన కాకినాడ నివాసి. ప్రస్తుతం మాత్రం ఆయన ఉద్యోగరీత్యా యూరోప్‌లో ఉన్నారు. 4 ఏళ్ళు ఆయన చెప్పుకుంటారు ఆయన పుస్తకంలో. 4 ఏళ్ళు రాత్రుళ్ళు ఒంటరిగా కూర్చొని నేను రాసుకున్న ఓ ప్రేమ కథ సముద్రాలు దాటి ఇంతమందిని చేరుతుందని అనుకోలేదని అంటూ, ఇందరిని నవ్విస్తూ, ఏడిపిస్తుందంటే ఒకింత గర్వంగా ఉంది అని గూడా అంటాడు. ఇంకా రచయిత పాఠకులను ఉద్దేశించి కథలోని పాత్రల గురించి గూడా చెప్తూ ఒక మంచి మాటలు మాట్లాడతాడనమాట. అంటే 100 మెసేజ్‌లు ఇవ్వలేని ఒక అనుభూతిని ప్రేమ లేఖల్లోని అక్షరాలను లేదా గ్రీటింగ్ కార్డ్‌లలో దాచుకున్న గులాబీ పువ్వులను ముట్టుకుంటే కలిగే అనుభూతి ఉంది గదా! ఆ అనుభూతి ఈ మెసేజ్‌లు ఇవ్వట్లేదు. ఒకవేళ మీరు గూడా అలాగే ఫీల్ అవుతే గనక ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది అని చెప్తారనమాట. ఇక ఈ కథను ఇంకా ఆయన ఎంత నిజాయితీగా చెప్పుకుంటారంటే, ఇందులో ఇది ఇంతవరకు వస్తుందని గాని, ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని గాని, ఒక తెలుగు కథ ఇంతమందిని ఆకట్టుకుంటుందని ఇవేవి నాకు తెలియదు. నేను ఈ కథను నిబద్ధతగా రాసుకున్నాను, నిజాయితీగా రాసుకున్నాను. ఈ పబ్లిషర్స్ కూడా దీంట్లో ఒక్క ముక్కను గూడా మార్చకుండా యథాతథంగా అలాగే ప్రింట్ చేశారు. అందుకు ధన్యవాదాలు అని గూడా ఆయన చెప్తారనమాట. అలా ఇక ఈ కథ విషయానికొస్తే, ఈ కథ ఒక మామూలు ప్రేమ కథ. ఇది విశాఖలో మొదలై ఇద్దరితో మొదలైన ఈ ప్రేమ కథ ముంబై, న్యూయార్కు ఇలాంటి ప్లేస్ అంతా చుట్టొచ్చి చివరికి హైదరాబాద్‌లో ముగుస్తుంది. అయితే ఈ కథ అంతా కూడా 80, 90 దశకాలలో జరిగిన కథ. కానీ రచయిత ఇప్పటివాడు. దానికోసం ఆయన చాలా హోంవర్క్ చేశానంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ కథలో ఆద్యంతం ఆసక్తితో కూడిన మలుపులు. ఇది నిజంగా చదవడం మొదలుపెడితే కానీ ఈ మాట నేను చెప్పింది నిజమని అనిపించదు. కథను మనము చదవడానికి మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అలాగే ఉంటుంది. అయితే ప్రాణంగా ప్రేమించుకున్న ఇద్దరు ప్రేమికులు పరిస్థితుల వల్ల విడిపోయి ఒంటరిగా బతుకుతుంటే, మళ్ళీ వారి పిల్లలు తిరిగి ఒకటి చేయడమే ఈ కథ. అయితే ఇందులో 4 జంటలుంటాయి. 2 జంటలు, నలుగురు మనుషులు పాత్రలు. వీళ్ళకి సపోర్ట్‌గా ఒక 3 పాత్రలుంటాయి. ఇందులో ముఖ్యమైన పాత్ర ప్రేమికుల్ని విడదీసే పాత్ర వర్ధనమ్మ. ఆమె సగటు మధ్య తరగతి తల్లికి ప్రతీకగా ఉంటుంది. తన కూతురు తన పుట్టింటి వారికి ఇచ్చి పెళ్లి చేస్తే సుఖంగా ఉంటుందన్న ఒక ఆహ్, ఆమె మనసు, తల్లి మనసు. అలాగే ఏ తల్లి అయినా బిడ్డలను వేరే ఇంటికి ఇచ్చి ఇబ్బంది పడి, బాధపడడం కన్నా తన పుట్టింట్లో ఇచ్చుకుంటే తను సంతోషంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది అని ఆహ్, సర్దుకు అనే మనస్తత్వం గల సగటు తల్లి పాత్రలో మనకు వర్ధనమ్మ కనిపిస్తుంది. అయితే ఇంట్లో అందరికీ అమ్మాయి ప్రేమించిన ఆ అబ్బాయి ఇష్టమైనప్పటికీ కూడా, తన ఒక్కదానికి మాత్రమే ఆ అబ్బాయి అంటే ఇష్టం లేదు. ఇష్టం లేదు అని అనడం కన్నా కూడా, అబ్బాయిని తన అన్న కొడుకుని ఇద్దరిని పోల్చి చూసి, తన జీవితానుభవంతో ఈ ప్రేమించిన అబ్బాయి కన్నా కూడా
తన అన్న కొడుకు వెల్ సెటిల్డ్ గనక అమ్మాయి అక్కడ సంతోషంగా ఉంటుంది అనే ఒక తల్లి ఎలా ఆలోచిస్తుందో బిడ్డ సుఖ సంతోషాన్ని అలా ఆలోచించి వాళ్ళిద్దరిని విడదీస్తుందన్నమాట. అయితే ఇందులో ఆ అమ్మాయి అసలు ఒప్పుకోదు. నేను చేసుకుంటే ఆ అబ్బాయినే చేసుకుంటా అని కథానాయకుడు హీరోని మాత్రమే చేసుకుంటా, అతని పేరు అభిరామ్. అభిరామ్‌ని మాత్రమే నేను పెళ్లి చేసుకుంటా అని పట్టుబట్టి మొండితనంగా ఉంటే, ఇక ఇక్కడ తన ఆటలు సాగవని ఎక్కడి నుంచి నరుకు రావాలో అక్కడి నుంచి నరుకొస్తేనే ఈ కథ జరుగుతుందని చెప్పి ఆ అమ్మ అభిరామ్‌ని కలవడము, అతనితో మాట్లాడి, అతన్ని ఒప్పించి వాళ్ళిద్దరూ తమ ఇష్టపూర్వకంగా విడిపోయేందుకు సుముఖంగా ఉండటానికి కావాల్సిన పరిస్థితులన్నీ ఆహ్, కల్పిస్తూ చివరికి ఆ అబ్బాయితోనే చెప్పిస్తుందన్నమాట ఆమె. అయితే ఆమె మీద మనకందరికీ చదివినప్పుడు చాలా కోపమొస్తుంది. కానీ మనం అంతో ఇంతో రాసే ప్రయత్నంలో ఉన్నాం గనక ఒక తల్లిగా ఆలోచిస్తే ఆమె చేసిన దాంట్లో ఏ తప్పు మనకు కనిపించదు. కాకపోతే కథ చదివేటప్పుడు మాత్రం చాలా కోపమొస్తుంది మనకు ఆమె మీద. తరువాత నందు. ఇంకొక పాత్ర నందు. ద బెస్ట్ పాత్ర. చాలా మంది అమ్మాయిలకి ఇష్టమైన పాత్ర బహుశా ఇదే ఉండి ఉండవచ్చని నేననుకుంటున్నా. నాకు గూడా ఆ నందు పాత్ర మొత్తాన్ని చూసుకున్నప్పుడు చాలా నందు పాత్ర మీద అలాంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారా అనిపిస్తే రచయితనే అంటాడు. అభిరామ్ లాంటోళ్ళు ఉన్నారు. నందు లాంటి వాళ్ళున్నారు. కాకపోతే అరుదుగా ఉన్నారు. అరుదుగా ఉంటేనే కదా అలాంటి వాళ్ళ గురించి మనం చెప్పుకుంటాము అని చెప్పి అంటారనమాట. అలాంటి చాలా మంచి పాత్ర. అంటే తన మరదలు వేరే వాళ్ళని ఇష్టపడిందని తెలియకుండా తన అత్త కూతురు గనక తను పెళ్లి చేసుకుంటాడు. తరువాత ఆమె గతం తెలిసి కూడా ఆమెను అంతే గౌరవంగా చూసుకుంటాడు. అంతే ప్రేమగా చూసుకుంటాడు. ఆహ్, అలా జరిగినందుకు తను చానా బాధపడతాడు. ఇంకా నందు ప్రతిరోజు వైవాహిక జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో పిల్లలకు తెలిసేలా తన ప్రవర్తనలో చూపిస్తాడన్నమాట. అంత మంచి క్యారెక్టర్ నందుది ఈ కథలో. ఇంకా తర్వాత నేను విశ్లేషణలో నందు క్యారెక్టర్ ఇంకా కొంచెము చూపిస్తాను. ఇది పరిచయం మాత్రమే చేస్తున్నా. ఇక చిత్ర. ఇంకొక క్యారెక్టర్ చిత్ర. ఈమె అభిరామ్ భార్య. విడిపోయిన ఈ ప్రేమికుల్లో అభిరామ్ భార్య చిత్ర. తనొక ఆర్టిస్ట్ బొమ్మలు గీస్తుంది. ఎంత మంచి అమ్మాయి అంటే తనతో పాటు తన గతాన్ని కూడా అంటే నందు ఎలా అయితే సారికను ఇష్టంగా తన జీవితంలోకి ఆహ్వానించి ప్రేమగా చూసుకున్నాడో, అభిరామ్ తనతో మాట్లాడకపోయినప్పటికీ, తనతో ఉండకపోయినప్పటికీ తన వైపుకు మార్చుకొని తన జీవితాన్ని నిన్న ఏదో నాకు తెలీదు, రేపేమో నాకు తెలీదు. నాకుంది ఈ ఒక్క రోజే కనుక ఈ ఒక్కరోజు జీవితాన్ని నేను సంతోషంగా ఎలా గడపగలను? దానికోసం నేను బాధల్ని, కన్నీటిని నేను ఆక్షేపించదలుచుకోలేదు. నేను దాన్ని ఆహ్వానించదలుచుకోలేదు అంటూ తన జీవితాన్ని, ఈరోజు జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేసే ఒక మంచి మనస్తత్వము చిత్ర. ఈ చిత్ర గురించి గూడా నేను తర్వాత మళ్ళీ మీకు చెప్తాను నేను విశ్లేషణలో. ఇక అభిరామ్. అభిరామ్ ప్రేమ అనే భావనకు రూపం వస్తే అది అభిరామ్. నిశ్చలమైన ప్రేమకు ఆయన ప్రతినిధి. ప్రేమంటే చచ్చేదాకా మనలో ఉండేదే కానీ ఎదుటివారి లోపాల్లో అది కనిపిస్తే అది ప్రేమే కాదంటాడాయన. అట్లాంటి వ్యక్తిత్వము. పెద్దల కోసం తన ప్రేమను వదులుకున్న త్యాగశీలి అభిరామ్. ఇకపోతే ఈ కథకు ముఖ్య ప్రేరణ, ఈ కథ రాయడానికి కారణమైన హీరోయిన్ సారిక. ఈ సారిక గురించి చెప్పాలంటే అసలు ఈ కథ ఎందుకు రాసావు? అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే కథకు పేరు నీకెట్లా ఆలోచన వచ్చింది అని రచయితను కొన్ని ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఆయన అంటాడు, నాన్న హీరోలా ఉంటాడు, నాన్నకు రొమాన్స్ ఉండొచ్చు, నాన్న వెనకాల 10 మంది పడొచ్చు. ఇలా మాట్లాడుకునే ఈ సమాజం మరెందుకు అమ్మ ప్రేమను గురించి మాట్లాడుకోదు? అలా మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడదు. ఒకవేళ అమ్మకు అలాంటి గతమున్నా కూడా ఆ గతాన్నంతా మర్చిపోయి అమ్మ పిల్లల పెంపకంలో వారి లక్ష్య సాధనలో భాగంగా తనను తాను మర్చిపోతుంది. ఒకవేళ అమ్మ ఇప్పుడు అమ్మ గాని ఒకప్పుడు అమ్మాయి కదా! ఆ అమ్మాయికి గూడా గతంలో ప్రేమ ఉంటే దాన్నెందుకు ఈ సమాజం యాక్సెప్ట్ చేయదు? దాన్నెందుకు తెలుసుకోవాలని ప్రయత్నించదు? అనే ఆలోచనతోనే నాకీ కథ మొదలయింది అంటూ రాస్తాడు. కనుక సారిక
మన కథలో హీరోయిన్ అయినప్పటికీ ఆమె అమ్మ. కనుక ఆ అమ్మకు కావాల్సిన హుందాతనాన్ని ప్రతి ఫ్రేమ్‌లో గూడా మనకు 'సారికలో' కనిపిస్తుంది. అంటే 80, 90లో ఆమె అమ్మాయిగా ఉన్నప్పుడు ఎంత చలాకీగా, ఎంత హుషారుగా, ఎంత అందంగా, ఎంత తెలివిగా మసలుకుంటుందో, అదే వయసు వచ్చిన తర్వాత అంతే హుందాతనాన్ని ఒక స్కూల్ ప్రిన్సిపల్‌గా అంతే అంతే ఉండాల్సిన స్వభావాన్ని అంతా కూడా మనము కథలో చదువుకుంటూ పోయినప్పుడు అందుకే సారిక హీరోయిన్ అయిందేమో అన్నట్టుగా అనిపిస్తుందనమాట. అలాంటి సారిక అంటే సాంప్రదాయ కుటుంబంలో పుట్టి ఆధునికతను వంట బట్టించుకున్న సగటు యువతి సారిక. తను ఇష్టపడిన మనిషి ప్రేమను తను వద్దనుకున్నప్పుడు, కాదనుకున్నప్పుడు తన ఇష్టాన్ని గౌరవించి తన ప్రేమను వదులుకున్న మంచి మనిషి సారిక. కాలంతో పాటు పయనించి పరిస్థితులకు తగ్గట్టు, వయసుకు తగ్గట్టు హుందాగా ప్రవర్తిస్తూ పరిస్థితులను తన అదుపులోకి తెచ్చుకుని జీవితాన్ని గెలిచిన నాయిక ఈ సారిక. సాధారణంగా నవలలు చదివే అలవాటున్న ప్రతి ఒక్కరికి కూడా హీరోయిన్ అనగానే ఒక ఎద్దనపుడి ప్రేమ కథల్లో హీరోయిన్‌లు గుర్తుకు రావచ్చు. తర్వాత ఒక 'యండమూరి' కథల్లోని హీరోయిన్‌లు గుర్తుకు రావచ్చు. చలాకీగా, హుషారుగా ఉండే అమ్మాయిలు అని. కానీ నేను, నేను కూడా నవలలు చదివే అలవాటు ఉంది గనక ఆ నాయికతో ఈ నాయికని పోల్చడానికి నేను ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఈ నాయికను తన హీరోని అంటే అభినే ఒక పువ్వుతో పోలుస్తాడు. "నువ్వెలాంటి దానివంటే" తన వ్యక్తిత్వాన్ని చెప్పడానికి రచయిత ఒక పువ్వుని ఎన్నుకున్నాడనమాట. అది జపనీస్ ఫ్లవర్ అకిరాస్ అని ఒక జపనీస్ పువ్వుననమాట. "నీకా పువ్వు గురించి తెలుసా సారిక? నువ్వు అలాంటి దానివే" అని. ఆ పువ్వు యొక్క లక్షణం ఏంటి అంటే, అది వాడిపోయినా, ఎండిపోయినా తన అందాన్ని కానీ, తన పరిమళాన్ని కానీ కోల్పోదంట. అలాంటి పువ్వుతో ఈ ఈ సారికను పోలుస్తారనమాట రచయిత. అంటే తన వ్యక్తిత్వాన్ని చెప్పడంలో నాకెందుకో చాలా బాగా అనిపిచ్చింది. అందుకనే నేను ఇతర రచయితల కథానాయకులతోటి ఈ కథానాయికలను నేను పోల్చదలుచుకోలేదు. విశ్లేషణలో భాగంగా అనుకోయింటిని. కానీ చాలా మంచి తన లక్షణాలను అంటే తన కావ్యంలో ఉన్న హీరోయిన్‌కి ఉండాల్సిన నాయిక లక్షణాలను హీరోతోనే చెప్పించడం అనేది ఒక పువ్వును దానికి సాదృశ్యంగా వాడుకోవడం అనేది నాకు బాగా నచ్చింది. కనుక వాడిపోయినా, ఎండిపోయిన తన జీవితం ఏమైనప్పటికీ కూడా తన అందాన్ని, తన పరిమళాన్ని కోల్పోని ఆ పువ్వులాగానే తన జీవితాంతం కూడా తన బాధను తను భరిస్తూ కూడా హుందాగా తన ప్రవర్తనలో చూపించింది ఈ సారిక. అందుకనే ఇంకా చెప్పాలంటే అభిరామ్ పెళ్ళైన తర్వాత చిత్ర ఆమె గురించి తెలుసుకొని చూడాలని చాలా ఆతృతతో ఒకసారి వస్తుంది వైజాగ్‌కి. అక్కడ సారిక ఉండదు. కానీ సారికను చూడాలని ఆతృతలో బయటకొచ్చినప్పుడు ఆమె రోడ్డు మీద కనిపిస్తుంది. బాబుని ఎత్తుకొని కనిపిస్తుంది. కనిపించినప్పుడు సారికను దూరం నుంచి చూసి చిత్ర ఒకసారి కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. ఎందుకు అంటే, అప్పుడు అభిరామ్ చెప్పిన కొన్ని మాటలు ఆమెకు జ్ఞాపకమొస్తాయి. అంటే ఆవకాయ గాని, ఆహ్, మొదటి పడ్డ వర్షపు జల్లు కానీ అంటూ ఇట్లా కొన్ని వర్ణనలు చేసి, వాటిని నువ్వు అనుభవించాలి అంటే, తెలుసుకోవాలి అంటే కళ్ళు గట్టిగా మూసుకొని, మనసుతో మాత్రమే నువ్వు వాటిని అనుభవించాలి. కళ్ళతో చూసి కాదు, మనసుతో తెలుసుకోవాలి అని చెప్తాడనమాట. అలా చూసినప్పుడు సారిక గూడా ఒక అద్భుతం అయిపోతుందామె. అంటే చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అయితే ఆ అందం ఆమె నడతలో కనిపిస్తుంది గనుక చిత్ర గూడా కళ్ళు మూసుకొని తనను ఆహా! అభి చెప్పిన దానికన్నా ఇంత బాగుందా ఈ అమ్మాయి అనేసి అనుకుంటుందనమాట. అట్లా తన నాయికను రచయిత చానా ఎత్తులో ఉంచాడు. తనను ఎవరితో పోల్చడానికి వీలు లేదు. నాకు గూడా ఇష్టం అనిపియలేదనమాట. ఇకపోతే ఇంత క్రేజ్ సంపాదించుకున్న ఈ నవలలో అసలు ఏముంది అని నేను విశ్లేషణ పూర్వకంగా కొంచెం చెప్పాలనుకుంటున్నా. ఇందులో ఎంచుకున్న వస్తువు ప్రేమ. ప్రేమ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? అది చిన్న పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా
ఎవరికైనా ఇష్టం ఉంటుంది. అది కూడా ఆయన ఎంచుకున్న ప్రేమ ఎవరిది అంటే అమ్మ ప్రేమ. అది కూడా అది ఆమె అమ్మాయిగా ఉన్నప్పుడు గతం తాలూకు ప్రేమ. ఇంకా చెప్పాలంటే ప్రేమ అజరామరం. అందుకే ఈ ప్రేమ అనే వస్తువు అన్ని వయసుల వారిని మెప్పిస్తుంది, నొప్పిస్తుంది, తన వెనక పడేలా చేసుకుంటుంది. అందుకే కదా 2 సంవత్సరాల నుంచి అంటే 23లో ప్రచురణ పొందిన ఈ పుస్తకం చుట్టూ ఇప్పటికీ ఇంకా కొనాలని, ఇంకా ఏముందో తెలుసుకోవాలని, ఇంకా ఎందుకింత మంది కొనుక్కుంటున్నారని దీని చుట్టూ ఆత్రంగా దీని వెనుక పడే వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారనమాట. ఇక ఈ వస్తువు అంటే ఈ కథలోని వస్తువు కాలాన్ని, ఆనాటి సామాజిక స్థితిగతుల్ని, అలవాట్లను, పద్ధతులను కళ్ళకు కట్టినట్లు పాఠకులకు, రచయితకు చూపెడుతూ వాస్తవికతను జోడించి ప్రేమ కథకు జీవం నింపాడు రచయిత అని చెప్పొచ్చు. అంటే మనం ఈ కథ చదువుతున్నప్పుడు 80, 90 సంవత్సరాలు అంటే ఆ సంవత్సరాలలో ఆ టైంలో అక్కడున్న రోడ్లు ఎలా ఉండేవి, తర్వాత ఆ ఇండ్లు ఎలా ఉండేవి, అక్కడున్న అవన్నీ అన్నమాట. అన్ని వాస్తవికతకు దగ్గరగా ఉంటాయన్నమాట. ఆమె చదువుకోవడానికి కొన్న పుస్తకాల బుక్ డిపో, జ్యోతి బుక్ డిపో అని చెప్తాడన్నమాట. తర్వాత పూర్ణ మార్కెట్, ఆమె కూరగాయలు తెచ్చే మార్కెట్. తర్వాత బీచ్, వైజాగ్ బీచ్. ఇట్లా కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీలో మొదలైంది గనక ఈ ప్రేమ కథ. ఆ బస్సు, ఏ బస్ ఎన్నో నంబర్ బస్ ఎక్కిపోవాలా, ఇవన్నీ కూడా రచయిత వాస్తవికతను జోడించడం వల్ల ఇది ఇంకా కొంచెము ఓహో! ఇది మన పరిసర ప్రాంతంలో జరిగిన కథ అయ్యి ఉండొచ్చు. లేదా మనకు తెలిసిన వారి కథే అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఇది మనకు రచయిత చెప్పేదాకా తెలియదు. అంటే మన వాళ్ళ కథనే కానీ రచయిత చెప్పేదాకా తెలియదు అనేటప్పుడు అనే ఆలోచన రావడం వల్ల ఇంకొంచెం ఆతృత పాఠకులలో అన్నమాట. ఇంకొంచెం ఆతృతను పెంచి ఈ కథ చదివేలా చేసిందని అనుకుంటున్నాను. ఇంకా ఇది మనకు తెలిసిన వారి కథనే అయ్యుంటది. బహుశా పక్కింటి వాళ్ళదో, ఎదురింటి వాళ్ళదో లేదా మన ఇంట్లో కూడా ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఇది చెప్పడానికి ఇష్టపడని ఒక కథ గనుక అలా ఫీల్ అయ్యి ఈ పుస్తకాన్ని అందరూ కొని చదివారేమో. ఇది ఎక్కడ పీడిఎఫ్ కూడా దొరకలేదండి ట్రై చేస్తే. ఈ బుక్ కొనాల్సిందే, ఈ నవల కొనాల్సిందే అన్నమాట. అలాంటి ఈ కథ ఇంకా ఏమనుకుంటామంటే ఇది చేయి తిరిగిన రచయిత రాసిన కథనేమో అనుకుంటాం. అంటే వాస్తవికతను జత చేసినప్పుడు. కానీ చెప్పాలంటే ఈ రచయిత ఆ కాలానికి సంబంధించిన వాడు కాదు అనుకున్నప్పుడు కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. కాకపోతే ఇందుకోసం ఆయన చేసిన హోంవర్క్‌ని చూసినప్పుడు మాత్రం తప్పకుండా అభినందించాల్సిందే అని అనిపిస్తుందన్నమాట. ఇక ఈ పుస్తకం ఇంత క్రేజ్ సంపాదించుకోవడానికి, ఇన్ని వేల కాపీలు అమ్ముడవ్వడానికి, ఇంతమంది నోట్లో నానడానికి, ఎన్ని రివ్యూలు రావడానికి కారణమైనది, ప్రధానమైనది కథనం. చెప్పే శైలి. రచయిత ఎంత బాగా కథ చెప్తాడు అంటే, ఈ కథ అంతా చదివే కన్నా ముందు మాటలో చెప్పేటప్పుడే చెప్తాడు, నేను మీ పక్క నుండి మీకు కథ చెప్తాను అని. నిజంగా మనం ఈ నవల చదువుతా ఉంటే, ఆయన పక్క నుండే ఈ నవలంతా మనకు నేరేట్ చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. ఒక్కసారి ఈ పుస్తకంలోకి తొంగి చూసామా, ఇక వదిలిపెట్ట బుద్ధి కానే కాదు. ఇంకా కళ్ళు పరిగెడుతూ ఉంటాయి గుర్రాలలాగా అక్షరాల వెంబడే. లేదు ఏదైనా మనకు పనులుంటాయి గనక, ఒక పనుల కోసము మనం పుస్తకాన్ని కొంచెం పక్కన పెట్టామనుకోండి, మనం చేసే పనుల్లో గూడా మన ఆలోచనలో మాత్రం చేతులు పనులు చేస్తున్నా, ఆలోచన మాత్రం ఇంకా అక్కడ ఏం జరిగింటది? ఏం జరగబోతుంది? సారిక ఎలా ప్రవర్తించి ఉంటది? అప్పుడు అభి ఏం చేసుంటాడు? వర్ధనమ్మ ఊరికనే ఉందా ఇప్పటికి? అనేసి ఇలాంటి ఆలోచనలే అంటే పుస్తకం ఆలోచనలే రావడం మొదలవుతుందనమాట. ఇంకా ఏం చెప్పాలంటే పనుల కోసం ఒకవేళ పక్కన పెట్టి వస్తామో, ఆలోచనలంతా పుస్తకం పైనే ఉంటుంది. తర్వాత ఏమైందో అని ఊహకు అందకుండా మనసుల్ని గిల్లేస్తూ, నవ్వించేస్తూ, కాసేపు ఏడిపించేస్తూ, కాసేపు హుందాగా ఆలోచించేలా చేస్తూ, కాసేపు ఉన్న ఒకే జీవితాన్ని వీళ్ళలా అందంగా ఎలా గడపాలో నేర్చేసుకుంటూ ఈ పుస్తకము మనం చదువుతా ఉంటే ఎన్ని భావనలు. ఇంకా 80, 90 దశకాల్లో పాత్రలతో పాటు మనము గూడా వాళ్ళతో కాలంలో ప్రయాణం చేస్తాం.
వాళ్ళతో పాటు వాళ్ళు ముంబై వెళ్తే మనం ముంబై వెళ్తాం, న్యూయార్క్ వెళ్తే అక్కడ మనం న్యూయార్క్ వెళ్తాం, లాస్ వెగాస్ వెళ్తారు అక్కడికి వెళ్తాము. అలా అన్ని చుట్టి తిరిగి వస్తాం. అంటే కథతో పాటు మనం కూడా ప్రయాణిస్తాం. పాత్రలతో పాటు మనం పక్కనే ఉండి జరుగుతున్న వాటినన్నిటిని గూడా కళ్ళతో చూస్తున్నామా అన్నట్టుగా ఉంటుంది. ఇంకా పాఠకులను కట్టిపడేసే ఈ కథనము ముందు మాటల్లో చెప్పినట్టు మన పక్కనే ఉండి ఈయన కథ చెప్తున్నాడా అనే సందేహం మాత్రం మనకేమాత్రము రాదు. అలా చెప్తున్నాడే అనిపిస్తుంది. ఇంకా ఈ రచయిత ఈ కథను ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పడము, ఎక్కడ ఆపాలో అక్కడ అంటే చేయి తిరిగిన రచయిత అని అనుకోవడానికి అవకాశం ఉంది అన్నట్టుగా ఏది ఎంత చెప్పాలో అంత. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కథను నేను పూర్తిగా మీకు చెప్పలేను. ఎందుకంటే మీ కథ మీరు పూర్తిగా చదవాల్సిందే పుస్తకం చేత పట్టుకొని. ఆహ్, సెప్టెంబర్ 11, 2001 అక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగినప్పుడు ఆహ్, ఆ దాడిలో వరల్డ్ సెంటర్స్ ఆహ్, కూలిపోయినప్పుడు అక్కడ 101వ ఫ్లోర్‌లో నందు ఉంటాడు. అంటే మొత్తం అమెరికా నుంచి తిరిగి ఇండియాకు వచ్చే క్రమంలో ఆ రోజు చివరి రోజు తన ఫ్రెండ్స్‌నందరిని కలిసేసొస్తాను. కొన్ని ఫైల్స్ ఇచ్చేసి అని అన్నీ సర్దుకొని రెడీగా ఉండు అని సారికకి చెప్పి ఆయన వచ్చి ఆ ఫ్లోర్‌లో ఉన్నప్పుడు వరల్డ్ సెంటర్ మీద ట్రేడ్ సెంటర్ మీద దాడి జరుగుతుంది. అక్కడ కుప్ప కూలిపోయే ఆ సన్నివేశంలో ఆయన ఫోను చేస్తాడు సారికకి. సారికతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ కథనం అంతా గూడా చదువుతా ఉంటే, సారికతో పాటు మనం గూడా ఏం జరిగింది? ఎందుకు నందు ఇలా మాట్లాడుతున్నాడు? అని సారిక ఎక్సైట్‌మెంట్‌ని గూడా మనం అనుభవిస్తామనమాట. అలా కథను నడిపే తీరు. ఎంత చెప్పాలో అంతే. ఎక్కువ బోర్ కొట్టియడు. ఎంత చెప్పాలో అంతే. అక్కడే ఆపేస్తాడు. నాకు నాకు ఆ పొగ వస్తుంది, దగ్గొస్తుంది, నేను మాట్లాడలేకపోతున్నా అంటూ నందు ఫోను కట్ అవ్వంగానే సారిక బయలుదేరుతుంది కారు తీసుకొని అక్కడికి జరిగిన దానికి. అక్కడ ఆమెను ఆపేస్తారు. ఆ కథ అంతా మనం చదువుతా ఉంటే అసలు ఆహ్, బోర్ కొట్టదు ఎక్కడ గూడా. అంతే సస్పెన్స్ అంతా ఆమెతో పాటు మనం గూడా ప్రయాణం చేస్తుంటాం. అంటే రచయిత ఆహ్, ఎక్కడ ఆపాలనో చనిపోయే సీన్‌ని గూడా ఆయన ఆపేస్తాడు. అక్కడి దాకానే ఆపేస్తాడు. తిరిగి ఆమె కళ్ళు తెరుస్తుంది. ఆమె కళ్ళ ముందే కుప్పకూలిపోతుంది. నందు బతకడు అనే విషయం ఆమెకు తెలిసిపోయేలోగా ఆమె స్పృహ తప్పిపోతుంది. మళ్ళీ హాస్పిటల్‌లో కళ్ళు తెరుస్తుంది. అప్పుడు ఆమె ఏడుస్తుంది. తరువాత ఆమెను పిలిపిస్తారు. ఆయన బాడీ ఆమెను ఏదైనా గుర్తుపట్టమని ఏదీ ఉండదు. అప్పుడు ఆమె అంటుంది నందు బతికే ఉండొచ్చు అనే ఆశ. కళ్ళ ముందే కుప్పకూలిపోయిన భవనంలో బతికే ఛాన్సే లేదు. 101వ ఫ్లోర్‌లో ఉన్న నందు బతికే ఛాన్స్ లేదు. కానీ ఇక్కడ అవశేషాలేవి కనపడడం లేదు కనుక నందు ఉన్నాడు అనే ఒక ఆలోచన ఆ అమ్మాయికొస్తుందనమాట. అలా కథను నడుపుతాడు. సో, మనకు గూడా వస్తుంది. అక్కడ ఏది కనిపించలేదు అంటే తనకు సంబంధించిన ఏదో ఒక వస్తువు కనిపియాలి కదా! కనిపించినప్పుడు ఆ మనిషి అక్కడ చనిపోయాడని నిర్ధారించుకుంటాం. లేదా ఆహ్, మరి అక్కడ ఏవి లేవు అంటే ఎలా? అనుకున్నప్పుడు తన కొడుకు గుర్తుపడతాడు. ఆయన చేతిలో ఒక ఉంగరం ఉంటది. ఉంగరం. ఆ ఉంగరం ఏంటి అంటే అభిని వదులుకునే రోజు, అభి, సారిక విడిపోయే రోజు అభి దగ్గర నుంచి ఆమె తీసుకున్న ఉంగరం. ఆ ఒక్క ఉంగరంతో ఆమె నందు చనిపోయినాడని ప్రతీదీ అన్నమాట. అంటే కథ ఎలా కథ చెప్పే పద్ధతి ఎలా ఉంది అంటే, ఏది ఎక్కడ చెప్పాలనో అక్కడెక్కడో తీసుకున్న ఉంగరము అది ఇక్కడ కనిపిస్తుంది మళ్ళా. సో, అలా ఆసక్తి, మలుపులు ప్రతి అంకంలో కూడా ఏదో ఒకటి. ప్రతి అంకంలో కూడా ఏదో ఒక మలుపు. అలా అది లేకపోయిందనుకోండి సరదా సన్నివేశం. ఒక తెలుగు పాట, ఒక హిందీ పాట. అలా కథ ఎప్పుడు కూడా పాఠకునికి బోర్ కొట్టకుండా ఇంకా ఏం జరుగుతుందో, ఇలా గూడా జరుగుతుందా? ఇలా ఇంత బాగా జరుగుతుందా? అంటే మనం గూడా ఇంత ఎంజాయ్ చేయొచ్చా లైఫ్‌ని? అలా కథనం అనేది చాలా బాగుంది. చెప్పే శైలి చాలా బాగుందనమాట. ఇది ఒక సంఘటన. ఇలాంటి సంఘటనలు పుస్తకంలో చాలా కనిపిస్తాయి. చాలా కనిపిస్తాయి. అంటే అభి, సారిక మధ్య జరిగేదే కావచ్చు. సారిక వాళ్ళ నానమ్మ దగ్గర జరిగేదే కావచ్చు. ఆహ్, తల్లి ఫినాయిల్ తాగుతుంది. హాస్పిటల్‌లో ఉంటుంది. అప్పుడు కావచ్చు. ఇట్లా చాలా సంఘటనలు అన్నీ గూడా ఆసక్తి కలిగిస్తాయి.
తరువాత అయ్యో అనిపిస్తాయి కొన్ని, ఆహా అనిపిస్తాయి కొన్ని. చాలా కథనం శైలి అన్నీ బావుంటుంది. ఇక మూడవది పాత్రల పేర్లు. రచయిత ఎంచుకున్న పాత్రల పేర్లు చాలా అందంగా ఉంటాయి. అభిరామ్, సారిక. అభిరామ్, సారిక. ఆ 2 పేర్లను కలిపేస్తే అభిసారిక. చాలా అందమైన భావన. అభిసారిక అనేది చివర్లో పిల్లలు అడుగుతారు. అమ్మ అభిసారిక అంటే అర్థం ఏంటి అని. అంటే గూగుల్‌లో కొట్టుకొని చూడండి అని చెప్పి ఉంటుంది. ఆ చివర్లో ఆ మాట గూడా ఉంటుంది. ఇంకా సారిక. ఇంతే కాకుండా సారికకి ఇద్దరు ట్విన్ సిస్టర్స్ ఉంటారు. రాధిక, హారిక. ఇక్కడ ఒక జోక్ పేలుతుందనమాట. రామును పరిచయం చేసినప్పుడు రామ్ ఇద్దరు నా ట్విన్ సిస్టర్స్ రాధిక, హారిక అని సారిక పరిచయం చేసినప్పుడు రామ్ అంటాడు గదా! ఇంకో అమ్మాయి పుడితే మీ అమ్మ, నాన్న జంతిక అని పేరు పెట్టేవాళ్ళా? అంటాడనమాట. అంటే ఇట్లా సరదా సన్నివేశాలు అంటే ప్రతి సన్నివేశంలో ఒక మలుపు లేదా ఒక జోక్, ఒక నవ్వించే ఒక సన్నివేశం. చాలా సరదాగా ఉంటారనమాట. ఎలా అడుగుతాడని. ఇంకా సారికకు హ్మ్. కొడుకు పుట్టినప్పుడు ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తుంటే టక్కున నందు చెప్పేస్తాడు. అభి అని చెప్పేస్తాడనమాట. అంటే అభిరామ్ పేరును ఆమె మర్చిపోలేదు గనక ఆ అభి అని పెట్టేస్తాడు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే నందుకు గూడా ఒక లవ్ స్టోరీ ఉంటది. అది ఏం లవ్ స్టోరీ అంటే ఫ్రెండ్స్‌తో లాస్ వేగాస్ వెళ్ళినప్పుడు చెప్తాడు. అక్కడ నేను కూడా ప్రేమించాను ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి పేరు పూజిత. ఆ అమ్మాయి ఎవరంటే మా మాస్టర్ గారి అమ్మాయి. నన్ను చాలా బాగా చూసుకునేది. నాకు నిద్రొస్తే కూడా తన ఒళ్ళో నిద్ర పుచ్చేది. కాకపోతే నేను నైన్త్ క్లాస్ చదివేటప్పుడే ఆ అమ్మాయి పెళ్లయిపోయింది అంటాడనమాట. అందరూ నవ్వుతారనమాట. అంటే ఏదో లవ్ స్టోరీ మనం గూడా ఆ అమ్మాయిని వర్ణించేటప్పుడు ఇదేదో ఇంకొక లవ్ స్టోరీ మొదలైంది అనుకుంటాం గానీ అది లవ్ కాదు. అప్పుడనిపిస్తుంది మనకు అంటే నందు చిన్నవాడుగా ఉన్నప్పుడు ఆ అమ్మాయి చాలా పెద్దది. ఆ అమ్మాయి చాలా కేర్‌గా ఈ అబ్బాయిని చూసుకున్నందుకు తన పట్ల ఇష్టాన్ని పెంచుకుంటాడు. ఇంకొన్ని రోజులుంటే నేను చెప్పేవాడిని ఆ అమ్మాయి నాకిష్టమని. కానీ నేను నైన్త్‌లో ఉన్నప్పుడే ఆ అమ్మాయి పెళ్లయిపోయింది అంటాడనమాట. కనుక ఆ అబ్బాయి పుట్టినప్పుడు అభి అని నందు పేరు పెట్టినప్పుడు వెంటనే సారిక చెప్తుంది. పూజిత గనుక జిత జిత్ అని జేఐటీహెచ్ అని చెప్పి కలిపి అభిజిత్ అని అబ్బాయికి పేరు పెడతారనమాట. ఇవి చిన్న సరదాగా ఉండే ట్విస్ట్‌లనమాట ఈ కథలో. ఇంకా ఆహ్, సుచిత్ర, అభిరామ్. వీళ్ళిద్దరూ అంటే సారిక, అభి విడిపోయిన తర్వాత అభిరామ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు సుచిత్ర. సుచిత్ర ఆహ్, రామ్ వెడ్డింగ్ కార్డ్‌లో పేర్లొచ్చినప్పుడు సుచిత్ర చూసుకొని సంతోషపడుతుంది. చిత్రంగా ఉంది. చిత్ర, రామ్ చిత్రం. అంటే జీవితం గూడా చిత్రంగా ఉంటుంది అని చెప్పడానికి మా 2 పేర్లు చాలా బాగా కలిసాయి. భలే కలిసాయి కదా! అనుకుంటుంది ఆ అమ్మాయి. అంటే తను కథ చెప్పే పద్ధతే కాదు, తను తీసుకున్న పేర్లు గూడా ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఈ జిత్తు జిత్తు అనే అంటారనమాట. సారిక కొడుకుని. కానీ ఎప్పుడైతే అభిరాము వీళ్ళకు పరిచయం అయినాడో జిత్తుని అభి అని పిలుస్తాడనమాట. ఒక్కసారి అభి కనెక్ట్ అయిపోతాడు. ఎందుకు అంటే అభి అని జిత్తుని పిలిచేది వాళ్ళ నాన్న మాత్రమే. నందు మాత్రమే అన్నమాట చిన్నప్పుడు. కనుక పేర్లతో కూడా రచయిత మ్యాజిక్ చేశాడు. ఆ పేర్లను ఎవ్వరు గూడా మర్చిపోలేరు. అభిజిత్ అని, సారిక, రాధిక, హారిక, అభిరామ్, నందగోపాల్, సుచిత్ర. సుచిత్రని కూడా అంతే. అందరూ సుచి అని పిలిచేవాళ్ళంట. కానీ అభిరామ్ ఒక్కడే చిత్ర అని పిలిచేవాడనమాట. అట్లా పేర్లతో గూడా మంచి ఒకలాంటి జిమిక్ చేశాడనమాట. ఇక నాలుగవది. నా సమయం అయిపోతే కొంచెం వాణిశ్రీ గారు తెలియజేయగలరు. ఇక నాలుగవది ఇంకా చాలా ఇందులో టైం ఉంది. ఆ! మేడం నాది ఎంత వరకుందంటారు? 8:15 వరకుందంటారా? ఆ! 8 హ్మ్. ఓకే మేడం. థాంక్ యూ. ఇంకా ఇందులో నాలుగవ విషయం నేనేం గమనించానంటే, ఇందులో కొన్ని ఆహ్, సమయానికి తగినట్టు కథలున్నాయండి. పిట్ట కథలు అంటాం. అంటే మనం ఒక కథ చెప్పేటప్పుడు, ఆ కథను అనుసరిస్తూ కొన్ని కథలు చెప్తామనమాట. అలాంటి కథలు గూడా చాలా అందంగా రచయిత చెప్పడం జరిగింది సారిక ద్వారా. సారిక గలగలా మాట్లాడే ఒక మనిషి అన్నమాట. కనుక ఆమె ఎక్కువగా మాట్లాడుతుంది గనుక ఆమె మాట్లాడేటప్పుడు ఆహ్
కథలను గూడా ఆమె చెప్పడం చూస్తామనమాట. ఎప్పుడు జూస్తామంటే ఒక ఒక ట్విస్ట్ చెప్పినాక ఈ కథలేంటో చెప్తాను నేను. ఎప్పుడు అభిరాము తనతో మాట్లాడడానికి ప్రయత్నించిన ప్రతిసారి సారిక కోప్పడుతుంటుంది. అయితే కోప్పడిన తర్వాత ఎందుకు ఆయన ఈమెతో మాట్లాడాలనుకుంటున్నాడనే విషయాన్ని క్లాస్‌మేట్ ద్వారా తెలుసుకొని, ఓహో! నాకు తెలిసిన అబ్బాయి గనక నన్ను మాట్లాడించడానికి ప్రయత్నిస్తున్నాడు. నేనే పొరపాటుగా అతన్ని తప్పుగా అర్థం చేసుకొని అందరిలో నేను గట్టిగా అరిచేసి తిట్టేసాను. బట్ ఆయనకు క్షమాపణ చెప్పాలి. ఎలా కన్వే చేయాలి తనను అనేసి ఆలోచించి ఆ రోజుల్లో 90స్‌లో నాకు తెలిసి రేడియోలో పాటలు వచ్చేవన్నమాట. ఆ కార్యక్రమంలో అంటే శ్రోతలు కోరుకునే పాటలు వేసేవాళ్ళు. ఇప్పుడు గూడా వస్తుందిలెండి. కానీ అప్పట్లో అది ఫేమస్ అన్నమాట. ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఆమె ఆహ్, తన తనను తన తప్పయింది. తనను క్షమించండి అనే ఒక పాటని ఎంచుకొని, ఆ పాట ద్వారా అభికి కన్వే చేస్తుంది. తన క్షమాపణలనమాట. అట్లా చాలా ట్విస్టులున్నాయి. ఇంకపోతే కథలో ఏం కథలు చెప్పినాది ఈ అమ్మాయి అంటే, సారిక, అభిరామ్ విడిపోయేటప్పుడు విడిపోక విడిపోయేటప్పుడు చాలా మాట్లాడాలి నీతో, చాలా మాట్లాడాలి. ఎందుకంటే ఇంక మాట్లాడడానికి నీవు ఉండవు గదా! అని ఒక కథ చెప్తుంది ఆ అమ్మాయి. ఏం కథ అంటే రాధాకృష్ణుల కథ. రాధ అంట పుట్టినంబడే కళ్ళు తెరిచి చూడలేదంట. అయితే చాలా వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారంట, ఆ అమ్మాయికి కళ్ళు లేవు గదా! గుడ్డి అమ్మాయేమో అనుకున్నారంట. అంధత్వం ఉందేమో అనుకున్నారంట. అట్లా కొన్ని రోజుల తర్వాత కృష్ణుడు చూడ్డానికి ఎప్పుడైతే వచ్చినాడో రాధను, అప్పుడు కళ్ళు తెరిచి కృష్ణుడిని చూసిందంట ఆ అమ్మాయి. అంటే తనకు కృష్ణుడంటే ఎంత ప్రేమనో ఆమె ఎవ్వరిని ముందు పుట్టిన తర్వాత ఎవ్వరిని చూడకూడదు. కృష్ణుడినే చూడాలని కృష్ణుడు వచ్చిన తర్వాత మాత్రమే ఆమె కళ్ళు తెరిచి చూచింది. అంతటి మహత్తరమైన ప్రేమ రాధాకృష్ణులది అని కథ చెప్తాది. అలాంటి అనుభూతే నాకు నిన్ను చూసినప్పుడు కలిగింది అభి అని సారిక చెప్పినప్పుడు, అభి అంటాడు, అందుకేనేమో మనది రాధాకృష్ణుల ప్రేమలాగే కలిసి ఉండే ప్రేమ కాదు, విడిపోయే ప్రేమనే అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటాడనమాట. అలా ఒక కథ. ఇంకో కథ ఎప్పుడు చెప్తుంది అంటే, అభి అభి గురించి అత్త ఉత్తరం రాస్తది నందుకి. ఆ ఉత్తరం చదివిన నందు చాలా బాధపడిపోయి చెప్పకుండా అంటే ఆఫీస్ నుంచి ఇంటికి రాకుండా, ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక చోటికెళ్ళి కూర్చుండిపోతాడనమాట. చాలా బాధపడుకుంటూ. అప్పుడు తను మళ్ళీ కార్ తీసుకొని న్యూయార్క్ సిటీ అంతా తిరుగుతూ వాళ్ళ ఆఫీస్ దగ్గరున్న ఒక ప్లేస్‌కొచ్చినప్పుడు అక్కడ కనిపిస్తే, ఇక ఎందుకు ఇట్లా జరిగింది అని అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత నందు అంటాడు, "నాకు ఒకసారి ఈ విషయం చెప్పొచ్చు గదా! నువ్వింత బాధపడేదానివి కాదు కదా! నాకు ఈ విషయం చెప్పుంటే నేను ఏదో ఒకటి చేసేదాన్ని కదా!" అన్నప్పుడు అప్పుడొక కథ చెప్తుంది సారిక. కప్ప కథ. రామాయణంలో ఉండే కప్ప కథ. ఈ కథలు చెప్పినప్పుడల్లా రామాయణ శ్లోకాలను అంటే సంస్కృత శ్లోకాలను చెబుతూ వాటి కథలను చెప్తాడు రచయిత. అంటే తెలుగు మీద ఈ రచయితకు ఎంత మమకారం ఉందో అనేది మనకు తెలుస్తుంది. భాష పట్ల గూడా అంత మమకారం ఉంది. ఆహ్, ఆహ్, విశ్వాసాలను గూడా అంత పట్టు ఉంది అని తెలుస్తుంది. అక్కడ రామాయణంలో ఒక కప్ప కథ చెప్తుందనమాట. ఏమని అంటే రాముడు అలసిపోయి ఆహ్, ఒక సాగర తీరానికొచ్చి తన వింటిని పక్కన బెట్టి కూర్చుంటాడంట. అలా కూర్చున్నప్పుడు వింటి కింద ఏముంటుంది అంటే కప్ప పడిపోతుందంట. ఆయన కాసేపు విశ్రమిస్తాడండి. నిద్రపోతాడు. కాసేపు అయిన తర్వాత లేచి ఆ విల్లు ఎత్తినప్పుడు దాని కింద కప్ప ఉంటదంట. "అయ్యో! ఇంత బాధ భరిస్తూ నువ్వు ఉండే కన్నా నాకు చెప్పొచ్చు గదా!" అంటే ఆ కప్ప అంటుందంట, తెలుసో తెలియకో ఇక్కడున్న ప్రకృతిలోని ప్రతి వస్తువు సముద్రాలు గాని, నదులు గాని, జీవులు గాని, జంతువులు గాని ఏదైనా తనకేమైనా కష్టం వచ్చినప్పుడు శ్రీరాముడిని మనసులో అనుకుంటాయి. రామా అని అనుకుంటాయి. మరి ఆ రాముడే నాకు ఇలా ఆపద కలిగించినప్పుడు నేను ఎవరితో చెప్పుకోను రామయ్య అని చెప్పింది అని చెప్పి ఒక కథ చెప్తాడనమాట. అంటే అందులో కప్ప నువ్వైతే, రాముడు అభి అయితే మరి నేనెవరు అని అంత బాధలోనూ గూడా ఒకలాంటి నవ్వు అంటే ఈ సారిక తన పరిస్థితులను ఎలా మార్చుకుంటుంది అంటే,
కష్టమైన, సుఖమైన తన వ్యక్తిత్వాన్ని అలాగే ఉంచుకొని ముందు చెప్పినట్టుగా పరిస్థితులను తన అదుపులోకి తీసుకొచ్చుకునే వ్యక్తిత్వం అన్నమాట ఆమెది. అలా ఒక కథ చెప్తుంది. ఇంకో కథ చెప్పాలి అంటే పాణిగ్రహణం కథ. ఈ పాణిగ్రహణం కథ నేను ఊరికే చెప్పే కన్నా ఒకసారి చదివితే బాగుంది అని అనుకుంటున్నాను. చదివి వినిపిస్తా. ఎలాగో టైం ఉంది గనక. ఆడపిల్ల పుట్టగానే కొన్నాళ్ళు చంద్రుడు, కొన్నాళ్ళు గంధర్వుడైన బృహస్పతి, ఇంకొంతకాలం అగ్నిదేవుడు ఆమెని కంటికి రెప్పలా కాపాడతారట. ఈ ముగ్గురిని అంటే మనసు, శరీరం, వాక్కులను బతిమాలి ఒప్పించి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడంట ఆ అబ్బాయి. చంద్రుడు నిన్ను చూసుకోమని గంధర్వునికి ఇచ్చాడు. గంధర్వుడు కొన్నాళ్ళకి ఆ బాధ్యత అగ్నిదేవుడికి ఇచ్చాడు. వారి తర్వాత నిన్ను జీవితాంతం కాపాడవలసిన 4వ వాడిని నేనే అని చెప్పి పెళ్లి కూతురు చెయ్యి పట్టుకుంటాడంట వరుడు. ఇదే అబ్బాయి అమ్మాయికి ఇచ్చే ధైర్యం. దీన్నే పాణిగ్రహణం అంటారు. మరి నా చెయ్యి పట్టుకొని చివరి వరకు ఉంటావా అని సారిక ఈ కథ చెప్పి అభిని అడుగుతుందన్నమాట. అలా అప్పుడు నేను ఉంటాను అని చెప్పిన అభి ఇప్పుడు ఉండలేకపోతుంటాడు. పెళ్లి జరుగుతుంది. మాంగళ్య ధారణ అడిగేటప్పుడు ఈ కథను ఆయన మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాడు. అలా ఇలాంటి కథలు కూడా అంటే పిట్ట కథలు అంటాం కదా, పరిస్థితులకు కాలాన్ని అనుగ్రహించి ఒక కథలు కూడా చెప్పడం వల్ల ఇంకా కథనికి ఇంకా మంచి పట్టు దొరికింది అని నేను అనుకున్నా. ఇకపోతే వర్ణనలు. 5వది వర్ణనలు. ఈ పుస్తకాన్ని ఇంత హైలైట్ గా చేయడానికి కారణం ఏంటి అని నేను విశ్లేషించినప్పుడు ఇందులో వర్ణనలు. న్యూయార్క్ సిటీని క్రిస్మస్ టైంలో ఎంత అందంగా అలంకరించబడి ఉంటుందో ఆ పట్టణము అంతే అందంగా రచయిత ఆ న్యూయార్క్ సిటీని వర్ణిస్తాడు. ఎంత అందంగా అంటే మనం చదువుతుంటే మనం కూడా ఒకసారి న్యూయార్క్ పోయి రావాలి, అది క్రిస్మస్ టైంలో అనిపిస్తుంది అనమాట. అంత అందంగా ఆ లైట్, ఆ కాంతిలో అక్కడ ఆ పువ్వులు, ఆ కాలంలో విరబూసే పువ్వులు, ఆ రాత్రి వేళ, ఆ చీకటి వేళ అక్కడ వెచ్చుకుంటున్న లైట్ల కాంతి, ఇవన్నిటిని కూడా చాలా అందంగా ఆయన వర్ణిస్తాడనమాట. అలా వర్ణించినప్పుడు మనం కూడా అనుకుంటాం ఒకసారి న్యూయార్క్ పోయొస్తే బాగుండు, అది కూడా మామూలు టైంలో కాదు క్రిస్మస్ టైంలో అని. ఇకపోతే న్యూయార్క్ లో ఉన్నప్పుడే ఆయన వసంతకాలాన్ని కూడా చాలా చక్కగా వర్ణిస్తాడు. న్యూయార్క్ నగరంలో విరిసిన వసంత శోభ చాలా అందంగా. అందుకే ఆయన ముందు మాటలో ఒక మాట అంటాడు. ఒక మాట చెప్తూ న్యూయార్క్ సిటీతో నేను ప్రేమలో పడ్డాను అంటాడు. అంటే అంత అందంగా ఉంది న్యూయార్క్ నగరం. కనుకనే ఆయన నేను దాంట్లో ప్రేమలో పడ్డాను కనుక నేను చూడని ఆ న్యూయార్క్ ను మీకు నేను చూయించాను అంటాడు. ఆ నగరాన్ని అంతా చుట్టూ చూపిస్తాడు అనమాట ఆయన. నిజమే కదా, అందంగా ఉన్నప్పుడే కదా ప్రేమలో పడతాం ఎవరైనా. కనుక ఆ న్యూయార్క్ కూడా ఎంత అందంగా ఉందో అందుకే రచయిత ఇంతవరకు ఇప్పటికి కూడా వెళ్ళలేదంట, కానీ తనకు ఆ నగరం అంటే చాలా ఇష్టం అని చెప్పుకొస్తాడనమాట. ఇంకొక వర్ణన నవల ప్రారంభంలోనే ఉంటది, హేమంత ఋతు వర్ణన. ఆ చలికాలంలో ఆ చెట్లను ఆమె సారిక నవల ప్రారంభంలోనే నవల స్టార్ట్ అయ్యేటప్పుడే మనం చూస్తామన్నమాట. హేమంత ఋతు వర్ణన కొనసాగుతూ సారిక పూజ కోసం చెట్టు దగ్గరకు వచ్చి పువ్వును తెంపాలనుకున్నప్పుడు అమ్మ ఒడిలో నిద్రపోయే పసిపాపల్లా అప్పుడప్పుడు లేస్తున్న పసిపాపల్లా ఉన్న ఆ పువ్వుల్ని తెంపలేదు అని చెప్పి ఒక వర్ణన చేస్తాడనమాట. తెంపకుండా ఆమె పూజ కానిచ్చేస్తుంది అని నవల ప్రారంభంలోనే ఒక వర్ణన చేస్తాడనమాట. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. తల్లి ఒడిలో నిద్రపోయి అప్పుడప్పుడే మేల్కొంటున్న పసిపాపల్లాగా ఉన్న ఆ పువ్వుల్ని తెంపాలంటే నాకు మనసు రాలేదు, అందుకనే పూజ పువ్వు లేకుండానే పూజ అయిపోగొట్టినా అని చెప్పి సారిక చెప్తుందన్నమాట. ఇలా ఇవి నేను చెప్పింది మీకు 3 కానీ ఇంకా చాలా చోట్ల కూడా చాలా వర్ణనలు. ఇంకా చెప్పాలంటే నందగోపాల్ అమ్మాయిల గురించి చాలా అంటే కొన్ని ఇన్స్పిరేషన్ కలిగించే మాటల్ని కూడా చెప్తాడు. అమ్మాయిలంట ఏదైనా చేయగలరు,
కాకపోతే వాళ్ళు ఒకటి మాత్రమే చేయలేరంట. అదేంటంటే తన మనసులో రహస్యంగా గూడు కట్టుకున్న ఆలోచనల్ని వాళ్ళు బయటికి చెప్పాలనుకుంటే తప్ప చెప్పరంట. కనుక అదొక్కటి వాళ్ళు చెయ్యరు గానీ, ఇక ఈ లోకంలో ఏమైనా చేయగలరు అమ్మాయిలు అంటాడు. ఇంకా చాలా సార్లు అంటాడు, నా నుంచే నీ పెళ్లి జరిగింది గనక, డిగ్రీ మధ్యలో నువ్వు డిస్కంటిన్యూ చేసినావు గనక ఇంజినీరింగ్‌ని నువ్వు దాన్ని కంప్లీట్ చేయాలి. ఎప్పుడు కూడా అమ్మాయి డిపెండెంట్‌గా ఉండకూడదు. తను ఇండిపెండెంట్ గానే ఉండాలి అని చెప్పి, ఇలా రచయిత ఆహ్, ఈ అమ్మాయిలని ప్రత్యేకంగా ఒకలాంటి మనోధైర్యాన్నిస్తూ చాలా అందంగా, చాలా ఎత్తులో వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిలిపినాడు. నేనేమనుకుంటున్నాను అంటే, తను ఒక ఇంటర్వ్యూలో నేను చూసినట్టు తను వాళ్ళ అమ్మతో ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల ఆహ్, అమ్మని అమ్మ అమ్మాయి అంటే అమ్మ. కనుక అమ్మని ఎంత గౌరవించాలో ఆహ్, అందరికీ ఇప్పటి యూత్‌కు చెప్తున్నాడేమో అని అనిపించింది. నాకు అందుకే ఆ రచయిత మీద గూడా చాలా గౌరవం కలిగింది. ఇంకా అన్నీ నచ్చినవేనా అనంటే కథలో మనము ఒకలాగా విమర్శనా దృష్టితో చూసినప్పుడు ఇంత క్రేజున్న ఈ నవలలో తప్పులే లేవా? లేకపోతే నీకన్నీ నచ్చినాయా? అంటే నాకు అన్నీ నచ్చినాయి. నచ్చినవన్నీ ఇప్పుడు మీకు వరుసగా చెప్పాను. నచ్చని విషయాలు గూడా 1, 2 ఉన్నాయి. అయితే వాటిని గూడా నేను మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నా. అది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇక్కడ ప్రేమించిన అంటే ఈ కథ నడిచిందంతా కూడా 80, 90 దశకంలో అన్నప్పుడు అప్పుడు ప్రేమలు అప్పుడప్పుడే విరబూచే కాలం అన్నమాట. దాన్ని ఇప్పటి రోజుల్లో కూడా ప్రేమల్ని తల్లిదండ్రులు అంగీకరించరు. అప్పటి రోజుల్లో కూడా కులం కాని అబ్బాయిని అమ్మాయిలు ఇష్టపడితే తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఈ కథ ప్రారంభమైందే ఆ కాన్సెప్ట్ నుంచి. అయితే ఈ కథలో ఒక చీకటి వేళ అభిరామ్ వచ్చి తన బర్త్‌డే దానికి విష్ చేయడానికి ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్తాడు. ఆ బయటికి తీసుకెళ్ళే క్రమంలో ఎవ్వరు చూడకుండా మాటికి గోడ దుంకి రావడం ఈయన అలవాటు. అలాగే గోడ దుంకి వస్తాడు. ఆ గోడ దుంకి వచ్చినప్పుడు వాళ్ళ నానమ్మ చూస్తుంది. వాళ్ళ నానమ్మ చూసి ఆహ్, తనతో పాటు నేను రాను అంటే గూడా సారిక వెళ్ళిరా ఏం గాదు అని చెప్పి పంపిస్తుంది. నాకనిపించింది ఇట్టాంటి నాయనమ్మలు ఉంటారా అని. నాకు కొంచెం ఆశ్చర్యం గూడా కలిగించింది. దీన్నెవ్వరు యాక్సెప్ట్ చెయ్యరు. కానీ రచయిత చెప్పినాడు. దీన్ని ఎలా సర్దుకోవచ్చు మరి? ఇంత క్రేజున్న ఈ పుస్తకంలో ఇది తప్పా అంటే నేను దాన్ని తప్పు అని గాని, తప్పు కాదు అని గాని నేను విశ్లేషించను గాని, నేనేమనుకుంటున్నాను అంటే, ఈ సారిక నానమ్మ వర్ధనమ్మకు అత్త. కనుక ఏ ఇంట్లో కూడా అత్తకు, కోడళ్ళకు అంత మంచి సంబంధం ఉంటుందని నేననుకోవట్లేదు గనక, వర్ధనమ్మకు నచ్చని పని తన మనవరాలు చేస్తుంది గనక, తనకు తను సపోర్ట్ చేసుండొచ్చు అని నేనిలా సర్దుకున్నాను. ఇది నా అభిప్రాయమే గాని, రచయితది గూడా కాకపోవచ్చు. నాకైతే ఇది కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఏ నానమ్మ కూడా అలా పంపదు రాత్రిపూట. అది చీకటి వేళ. వయసులో ఉన్న అమ్మాయిని ఒక అబ్బాయితో. పెళ్లి కాని అమ్మాయిని. ఇక రెండో విషయం ఏంటి అంటే ఆహ్, అక్కడ చాలా గమ్మత్తైన విషయాన్ని రచయిత చెప్తాడన్నమాట. అలా తీసుకెళ్ళిన అబ్బాయి వైజాగ్ సిటీలో అంటే ఇప్పుడు మల్లికక్క గాని, కాత్యాయని అక్క వాళ్ళది వైజాగ్ గనుక వాళ్ళకి ఆ పరిసరాలు తెలిసి ఉండొచ్చు. వైజాగ్‌లో ఒక మంచి ప్రాంతానికి తీసుకెళ్ళి ఆ! ఆ చీకటి వేళ ఆ వెన్నెల రాత్రిలో పడవ మీద తీసుకెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని కాసేపు కబుర్లాడుకొని వెనక్కి తిరిగి వచ్చే టైం అంటే తెలతెలవారుతున్నప్పుడు తిరిగి వస్తారు వాళ్ళు. తిరిగి వచ్చినప్పుడు ఇంకా చీకటిగా ఉంటుంది. ఇంటి దాకా కాకుండా రోడ్డు మీద వదిలేసి ఆహ్, అభి వెళ్ళిపోయేటప్పుడు సారిక వాళ్ళ నాన్నగారు పాల ప్యాకెట్ తీసుకోవడం కోసం వస్తాడు. అది నాన్న చూస్తున్నాడో చూడలేదో నేను గమనించుకోలేదు. నేను మాత్రం గబగబా వెళ్ళిపోయినా అని సారిక చెప్తుంది గానీ, నాన్న చూసినాడు అనే విషయం ఆమెకు గూడా అర్థమైంది. మరి మధ్య తరగతి ఇల్లు సాంప్రదాయ కుటుంబమైనప్పుడు ఆ నాన్న అమ్మాయిని క్వెషన్ చేయలేదా అని నాకొక డౌటొచ్చింది. ఖచ్చితంగా క్వెషన్ చేసి ఉంటారు. కాకపోతే ఆ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. నేనదే రాసుకున్నాననమాట. ఆహ్, దీన్ని ఎలా సర్దుకోవచ్చు నేను అంటే, ఎవ్వరు కూడా తన పిల్లల్ని తప్పు పట్టుకోరు.
ఇప్పుడు ఆయన కోపగించుకోనో, లేదా గొడవ పెట్టుకోనో లేక చేస్తే ఏమైతుంది? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు అని అందరికీ విషయం తెలిసిపోయి ఆ అమ్మాయి గురించి చెడు భావన వస్తుందని అనుకున్నాడేమో అని నేను సర్దుకున్నాననమాట. అంటే పై దానికి, దానికి కూడా. ఈ 2 కూడా నాకు ఆశ్చర్యం కలిగించిన విషయాలు. ఈ రోజుల్లో గూడా మనము పిల్లల్ని అలా ఒంటరిగా పంపడానికి ఇష్టపడము. కానీ ఆ రోజుల్లో వాళ్ళ నానమ్మ పంపింది. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళ కులం కాకపోయినా కూడా ఈ అభిరామ్‌ని ఇంట్లో వాళ్ళందరూ యాక్సెప్ట్ జేస్తారు. ఒక వర్ధనమ్మ తప్ప. సారిక వాళ్ళ అమ్మ తప్ప. మిగతా అందరూ ఆయనంటే ఇష్టం. అంటే ఒకవేళ అభిరామ్ వ్యక్తిత్వం అలాంటిది అయ్యుండొచ్చు. ఇంకా ఇంకొక విషయం నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే, ఒప్పుకున్నారు కూడా. ఎవరైతే ఈ ప్రేమికుల్ని విడదీసినారో వర్ధనమ్మ, చివరికి ఆమెనే వీళ్ళిద్దరిని కలుపుతుంది. ఇక్కడ కూడా స్వార్థమే. తల్లి మనసే ఇక్కడ గూడా. ఆ రోజు వద్దనింది వర్ధనమ్మే. ఈరోజు నువ్వు పొయ్యి చివర్లో ఇద్దరు ప్రేమికులు కలుసుకున్నప్పుడు నా బైక్ ఎక్కుతావా అని, నా బైక్ ఎక్కు అని అభిరామ్ మళ్ళీ పిలిచినప్పుడు అంటుంది, "నా పాత బైక్ తీసుకొస్తే నేనెక్కుతా" అంటుంది. తన కోసం మళ్ళీ ఎళ్లి ఆ పాత బైక్ అంతా రిపేర్ చేపిచ్చుకొని ఇంటికి ముందుకొచ్చి నిలబడ్డప్పుడు, "ఏంటి ఇలా వచ్చినావు" అని అంటే వయసయిపోయింది, పెద్దవాళ్ళయిపోయినని ఇప్పుడు మళ్ళా ఏంటి ఇది అనుకున్నప్పుడు తిరిగి వర్ధనమ్మే చెప్తుంది. "ఏం కాదు నువ్వెళ్ళు. బాబు నువ్వు కొంతసేపుండు. అమ్మాయి రెడీ అయ్యి వస్తుందని" చెప్పి వర్ధనమ్మే చక్కగా ఆమెను పంపిస్తుందనమాట. తిరిగి రా పొండి అని ఒకసారి. వాళ్ళు మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీ మొదలుకొని అన్ని రోడ్లన్నీ తిరిగి వాళ్ళెక్కడెక్కడ కలుసుకున్నారు, ఎక్కడెక్కడ ముచ్చటించుకున్నారు, ఎక్కడెక్కడ ప్రేమ పంచుకున్నారు అవన్నీ తిరిగేసి మళ్ళీ వస్తారు. ఇక్కడ కూడా వర్ధనమ్మే పంపింది. ఇది మళ్ళీ నాకు అనిపిచ్చింది అమ్మే. ఎప్పుడైనా కూడా అమ్మ బిడ్డల సుఖమే కోరుకుంటుంది. అందుకే ఆ రోజు వద్దన్నది అమ్మే, ఈరోజు పొమ్మన్నది అమ్మే. అందుకనే యువతకు ఏ సందేశం ఇస్తున్నాడు రచయిత అనుకుంటే అమ్మ మాట ఇనండి. నష్టపోరు. కొన్ని రోజులు బాధపడతారేమో గానీ, నీ జీవితం ఏం కష్టపడదు, నష్టం కాదు అని చెప్తున్నాడేమో అనిపిచ్చింది. బట్ ఏదైతే ఏమి ఇదొక మంచి ఫీల్ గుడ్ స్టోరీ. చదువుతున్నంత సేపు చదవాలనిపించే స్టోరీ. ఈ చిన్న వయసులో ఉన్న ఈ రచయిత ఎంత చక్కగా తెలుగు రాసినాడు అంటే అక్క చెప్పినట్టు ఒక ఫీవరు అవన్నీ పక్కన పెడితే నా అభిప్రాయం చెప్తాను. ఒక విత్తనము మొలకెత్తాలంటే అది కొన్ని రోజుల పాటు చీకట్లో ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. తెలుగు పరిస్థితి కూడా ఇప్పుడు అదే అని నేననుకుంటున్నా. అది తిరిగి మొలకెత్తాలి అంటే, అంకురించాలి అంటే చీకట్లో ఉండిపోవాలి, నిశ్శబ్దంగా ఉండిపోవాలి. తనకు పరిస్థితులు అనుకూలించిన పరిస్థితుల్ని అన్నిటినీ తను ఉపయోగించుకొని అంకురంగా మళ్ళీ ఎదుగుతుంది. అంటే అలాంటి మంచి రోజులు తెలుగు భాషకు, తెలుగు నవలకు వచ్చాయి అని ఈ పుస్తకం జూసినాక అనిపిచ్చింది. ఇంకా అనిపిచ్చింది ఒక తెలుగు నవల ఇంత హ్మ్. కంటెంట్‌ని పెట్టుకొని ఇంత మంచి పుస్తకంగా ఉంది అంటే తెలుగు రచయితలలో ఇంత సత్తా ఉన్న వాళ్ళు ఉన్నారు. దీనిని ఎవరు గుర్తించడం లేదు అని. సో, రచయితనే ఒక ఇంటర్వ్యూలో చెప్తాడన్నమాట. మన సినిమా వాళ్ళంతా కూడా వేరే కథల మీకు మొగ్గు చూపుతున్నారు కానీ, నిజంగా కావాల్సిన కథలన్నీ కూడా మన వాళ్ళ దగ్గర నిక్కచ్చిగా ఉన్నాయి. దయచేసి అది గమనించండి. ప్రభాష వైపు వెళ్తున్నారు. మన దగ్గర అంత మంచి కథలు రాసే రచయితలు ఉన్నారు. వాళ్ళని గుర్తించండి. వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇవ్వండి అంటూ ఆయన అడుగుతున్నారనమాట. అది నిజం అనిపించింది నాకు ఈ కథ చదివిన తర్వాత. ఇంకా ఈ అబ్బాయిని అభినందించాల్సిన విషయం ఏంటి అంటే, ఒక కంటెంట్ క్రియేటరే కానీ, ఈ కాలంలో ఉన్న యువతకు ఒక మార్గదర్శకం ఈ అబ్బాయి. అమ్మని గౌరవించండి. అమ్మాయి అంటే ఏదో చులకనగా చూసే వస్తువు కాదు. ఆమె రేపటి రోజు అమ్మవుతుంది. ఆ అమ్మ తన బిడ్డల కోసం కష్టపడుతుంది కనుక తన ప్రేమను గౌరవించండి. సమాజంలో నాన్న ప్రేమనే కాదు అమ్మ ప్రేమలు ఉంటాయి. ఎంత అందంగా ఇద్దరు ఆహ్, నందు కొడుకే కావచ్చు. తర్వాత చిత్ర కూతురు. ఇది చిత్ర పెంపకం. పెంపకం అనే కన్నా కూడా నేను చిత్ర పెంపకం అంట. చిత్ర పెంపకం అనొచ్చు. చిత్ర కూతురు గీతాంజలి. ఆ అమ్మాయి. ఆ అమ్మాయి కావచ్చు, చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడతారు. అంటే
తను ఫీల్ అవుతుంది. గీత తన కూతురైతే బాగుండు, నా కూతురుంటే ఇలాగే ఉండేదేమో అన్నట్టుగా. అంటే పరిస్థితులు మనుషుల్ని ఎలా మారుస్తాయి అని చెప్పడానికి ఇదొక మంచి కథ. కనుకనే రచయితనే కాదు, సారిక చివర్లో అంటుంది, మనుషులు ఎవరు చెడ్డవాళ్ళుండరు. పరిస్థితులే వాళ్ళని అలా మారుస్తాయి అని ముగింపులో చెప్తారు. నేను నా విశ్లేషణ, నా సమీక్ష ముగించడానికి ఇంకా ఒక 10 నిమిషాలు టైం ఉందనుకుంటున్నా. ఈ 10 నిమిషాల్లో నేను ఒక మాట చదవాలనుకుంటున్నా. చిత్ర గురించి. నందు గురించి చెప్పినాను. నందు ఆహ్, అమ్మాయిలకందరికీ కూడా ఒక మంచి అంటే పెళ్లి కావాల్సిన అమ్మాయిలందరూ కూడా ఇలాంటి అబ్బాయి భర్తగా జీవితంలో వస్తే బాగుంటుంది అనే ఒక క్యారెక్టర్ అయితే, ఇప్పటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు చిత్రలాగా ఆలోచించాలి అని చెప్పి రచయిత ఆహ్, ఆహ్, చెప్పి ఒక పాత్రను తీర్చిదిద్దినాడు. ఆ పాత్రే చిత్ర. ఆమె క్యాన్సర్‌తో చనిపోతుంది. కానీ ఆమె చనిపోయేటప్పుడు ఆమె డైరీలో రాసుకున్న కొన్ని మాటల్ని నేనిప్పుడు మీకు చదివి వినిపిస్తా. అది ఇది బహుశా ఈ కంటెంట్ నుంచేనేమో ఈ పుస్తకం ఇంత వైరల్ అయిందేమో అనిపిచ్చింది. ఎందుకంటే యూత్‌కి ఒక మంచి మాట చెప్తున్నారు. ఏమని అంటే, ఆమె డైరీలో రాసుకున్న మాటలు, చిత్ర మాటలనమాట. నవ్వొస్తే గట్టిగా నవ్వేసేయి. కోపమొస్తే అరిచేసేయి. బాధనిపిస్తే నచ్చిన వాళ్ళని పట్టుకొని ఏడ్చేసేయి. ఏదేమైనా భావాన్ని వ్యక్తం చెయ్యి. ఇప్పుడే, ఉన్నప్పుడే. నువ్వైనా, నేనైనా బతికున్నప్పుడే ఇవన్నీ. తరువాత జ్ఞాపకాలే మిగులుతాయి. 100 సంవత్సరాలు బతికేయక్కర్లేదు. పెద్ద గమ్యాలు చేరలేదని నిరాశ అక్కర్లేదు. చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని చూడు. నురగలో వచ్చే బుడగలాగా జీవితం కాసేపే ఉంటుంది. గాల్లో ఉన్నంత వరకే దాంట్లో రంగులు చూడగలం. ఇదే నాకు తెలిసింది. నేను నేర్చుకున్నది. ఇది నా జీవితం. చిత్రం కొద్దిగా అసంపూర్ణం అంటూ చిత్ర మాటలు నా మనసుకు బాగా గుచ్చుకున్నాయన్నమాట. నిజమే కదా! ఉన్న ఈ చిన్న జీవితంలో ఎవరి మీదనో కోపం పెట్టుకొని నాకేదో ఏదో జరిగిపోయింది అనుకోని బాధలో జీవితాన్ని గడిపే కన్నా ఉన్న ఈ ఒక్క క్షణాన్ని ఆనందంగా గడిపేద్దాం. ఎందుకంటే రేపంటూ మనం ఉంటామో ఉండమో. ఇట్లాంటి చాలా మాటలు ఈ కవి కలం నుంచి మనం చూస్తామన్నమాట. చాలా వయసు చిన్నదే కావచ్చు, కానీ రచయితగా ఈ మంచి కథను, మంచి నవలను ఇన్ని రోజులకు మళ్ళీ అంటే నేను చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత నేను ఒక నవలను పూర్తిగా నాకు ఈ కథ చదవడానికి 2 రోజులు టైం పట్టింది. నా కూతురికైతే అది ఒక 5, 6 అవర్స్‌లో చదివేసింది. అంటే యూత్ అంతా గూడా ఈ పుస్తకం చదవడానికి ఇష్టపడుతుంది. ఒకటే ఒక కారణం ఏంటి అంటే ఇందులో ప్రేమ. ఇది అందరి జీవితాల్లో ఉండాల్సింది. ఉంటేనే తప్ప అది సంపూర్ణం కాదు. కనుక ఇలాంటి ఈ మంచి కథను, నవలను రచయిత మంత్రి ప్రగడ రాసినాడు. మొన్న గూడా ఇది బుక్ ఫెస్టివల్‌లో ఆయనను సన్మానించడం జరిగింది. కనుక ఈ నవలను నా జ్ఞానం ఉన్నంత వరకు నేను విశ్లేషించడం జరిగింది. బాగా నచ్చింది కనుకనే నేను డిసెంబర్‌లో ఈ బుక్ తీసుకొని చదివి వెంటనే నేను నా పేరును నమోదు చేసుకున్నా. అయితే నేను అడిగిన నాకు టైం ఎంత ఇస్తారో అని అనుకున్నా. బట్ నాకు టైం మాత్రము 1 అవర్ ఇచ్చారు. ఇది సాహిత్యంలో నా మొట్టమొదటి గంట ప్రసంగం. ఇందులో నేను ఎంతవరకు సఫలీకృతమయ్యానో నాకైతే తెలియదు కానీ నా భావాలను, నా అభిప్రాయాలను నేను ఎంతవరకు వెలిబుచ్చినాననేది ఇంకా మీ స్పందనలో చూడాలి. కాకపోతే ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఇది ఇంకా చాలా తమాషాలు గూడా చాలా ఉన్నాయి. నేను అవన్నీ చెప్పాలంటే గూడా టైం సరిపోదు. నా వరకు నేను చెప్పే ప్రయత్నం చేసినాను. ఇంత మంచి అవకాశాన్ని ఈ భావన సాహితీ వేదికలో నాకు కల్పించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అవకాశాన్ని వినియోగించుకున్నానని తలుస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా
ప్రియహృత్సరసు విహారి హంసికి వందనం భావనా ప్రియహృత్సరసు విహారి హంసికి వందనం భావనా ప్రియహృత్సరసు విహారి హంసికి వందనం